ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు ఇరుగు సైదులు సార్. ఏం చేస్తుంటారు సార్? నేను హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ కేసీఆర్ పాలన ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి పాలన కూడా అట్లే ఉంది. కేసీఆర్ పాలన ఎంత ఉందో పాతది ఎట్లా ఉంటే ఆయన సరిగా పనిచేయక దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్లు అవన్నీ ఫెయిల్ అయినాయి సార్. ఫెయిల్ అయినాయని రేవంత్ రెడ్డిని తెచ్చుకుంటే ఆయన కూడా ఇదే పోకడం సార్. చిన్న విషయాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడనే తిప్పుతారు సార్. ఆఫీస్కి పోయినాం అనుకో, ఆఫీస్ పనులు వీడగా ఆడంటారు, అడగా అంటారు, ఎంఆర్ఓ అంటారు, ఎంపీ కార్డు పోతే ఎంఆర్ఓ అంటారు. ప్రతి ఒక్క పరిపాలన ఇట్నే ఉంది సార్. పిఎం నుంచి వెళ్ళి సీఎం దాకా కూడా వార్డు నెంబర్ నుంచి వెళ్ళి మామూలు కార్యకర్తగా కూడా ముంచుతోలే ప్రజలను ముంచి ప్రజల సొమ్ము తిని ఏమన్నా అంటే అడుగుతారు కదా, ఏమన్నా కరెక్ట్ అడిగిన అనుకో, నువ్వు ఏ పార్టీ రాబోయ్, నీది ఈ పార్టీ ఆ పార్టీ విమర్శించిన వరకే కానీ కరెక్ట్ పాలన చేసే వాళ్ళు కావాలి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరేష్. ఏం చేస్తుంటారు సార్? వర్క్ చేస్తున్నాం బయట. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మీ పేరు సార్? నరసింహరావు. ఏం చేస్తుంటారు సార్? నేను వంట మాస్టర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రతి ఒక్కటి ఫస్ట్లో చేస్తా అని చెప్పేసాను, కానీ తర్వాత ఏం చేయలేదన్న. చేస్తా అన్నప్పుడు చేయాలా ఏంటి, ఏదైనా సరే. ఇప్పుడు ఏదో ఓట్లు వేసినాం ఇబ్బంది లేదు, కానీ ఓట్లు వేసినాం బాగానే ఉంది అన్నంత మాత్రం ఇప్పుడు అన్ని ప్రతి ఒక్క పనులు చేస్తాడు. చేస్తేనే కన్నా ఇంకోసారి మరి గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆయన చేయనప్పుడు ఇంకా ప్రతి ఒక్క వర్కర్లు ఎలా ఉంటారు, దానివల్ల నెక్స్ట్ సారి గెలవడం చాలా కష్టం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఫేవర్గానే ఉండవు. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? అంటే వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన అసలు బాగలేదు. కేసీఆర్ పరిపాలన బాగుంది. రైతులకు కానీ, ఇది రుణమాఫీ కానీ, రైతు బంధువు కానీ, ఏదైనా కేసీఆర్ పరిపాలన ఎక్సలెంట్. ఈ రేవంత్ రెడ్డికి పరిపాలన మీద అవగాహన లేదు. ఆయనకు అసలుకి సీఎం అసలు అయ్యే అర్హత కూడా లేదు, కానీ ఏదో అట్లా అడ్డదారిలా సీఎం మైండ్. అసలు అది ఏంది, పేదలను హైదరాబాద్ సిటీలో హైడ్రాని పేదల ఇండ్లు కూల్చేసి పేదలను రోడ్డు మీద వేసిండు. రేవంత్ రెడ్డి పరిపాలన అసలు వేస్ట్ చెప్పాలంటే. కేసీఆర్ పరిపాలన ఎక్సలెంట్ ఉంది చెప్పాలంటే. అసలుకి రేవంత్ రెడ్డి దేనికి ముఖ్యమంత్రి అయ్యిండో, అసలుకి హైకమాండ్ అసలు ఆయనకి దేనికి చూసి అసలు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, అసలు ఎందుకు అయిండో కూడా ఆ కాంగ్రెస్ వాళ్ళకు క్లారిటీ లేదు. అదే లక్కచెరలో ఎంతమంది తొండలు గుడ్డు పెడతాయన్నారు, వాళ్ళు 3 పంటలు పండుతున్నాయి. అక్కడ పోయి ఏదే ఐటీ కంపెనీ ఫార్మా కంపెనీ తెచ్చిండు. అక్కడ వాళ్ళు వద్దంటే వాళ్ళని కొట్టించి చేసి వాళ్ళందరినీ ఆగమాగం చేసి చేయించిండు. అసలు అది కరెక్ట్ కాదు అసలు. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు యాదయ్య. ఏం చేస్తుంటారు సార్? ఫైనాన్స్లో చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఓకేనండి, అంత బెటర్ కాదు, అంత మైనస్ కాదు, ఉంది అంతే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతిన్నది, దానివల్ల కొద్దిగా ఆర్థిక వ్యవస్థలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు అంటే ఓకే, రైతులకు చాలా యూజ్ అయింది. ప్రతి ఒక్కరికి కేసీఆర్ పైసలు అనేది ఒకటి బాగుంది, రైతు బంధు అనేది బాగుంది. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు ఏముంది, డబ్బులు ఇస్తా అంటున్నారు, ఇంకా ఏం ఇవ్వట్లేదు. 2 ఎకరాల బిలో ఉన్న వాళ్ళకే పడున్నాయి. అదేనండి, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేశ్వర్. ఏం చేస్తుంటారు సార్? రేవంత్ రెడ్డి పాలన పర్వాలేదు మొత్తానికైతే. అర్థం చేసుకుంటే మాత్రం మంచిగా ఉంది. కొన్ని అర్థం చేసుకోక ఏంటంటే అన్నీ అవతల అప్పుడు కేసీఆర్ చేసిన అప్పుల గురించి వడ్డీలు కట్టడం వల్ల మెయిన్గా అడుకుంటూ పోవడం, కొన్ని అనుకున్న పనులు ఏదో సక్రమంగా కాలేక అది ఈయన పాలన బాగలేదని అనుకోవచ్చు. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కొన్ని అయినాయి, కొన్ని కాలేదు, కొన్ని చేసుకుంటూ పోతుంది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు కూడా బాగానే చేసిండు, కానీ కొన్ని అప్పులు చేసిపోయిందన్న ఆలోచన జనాల దృష్టిలో పడింది. బాగా పర్వాలేదు, మొత్తానికి అమలు చేయలేదు, ఇంకా కార్యక్రమాలు చేస్తాడు. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? లక్ష్మి నా పేరు. ఏం చేస్తారమ్మా? ఇంటికి గృహిణి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రైతు బంధు రావట్లేదు, బస్సు మాత్రం ఇబ్బంది, జనాలు గుక్కోవాలి, ఇబ్బంది, బస్సు బంద్ చేయాలి, రైతులకు సాయం చేయాలి. ఆ వడ్లకు రేటు కూడా సబ్సిడీ అతనే లేదు, కొంతమందికి ఎత్తలు కొంతమందికి వేయట్లేదు. అన్యాయం చాలా మంది రైతులు జరుగుతుంది. మంచి చేయాలని మేము కోరుకుంటాం రైతులు. రైతు రుణమాఫీ కూడా అందరికి కాలే. అందరికి రుణమాఫీ 2 లక్షలని, 1,00,000 రూపాయలు మాఫీ చేయకుండా 2 లక్షలు చేయకుండా అసలు ఇంటి కుటుంబాన్ని పెట్టిండు. అది రాంగే ఉంది, మంచిగా లేదు. అది
మంచి పాలన చేస్తే రేవంత్ రెడ్డి మంచిగా జరుగుద్ది కానీ మంచి పాలన జరగట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన కూడా ఏం దోపిడీ చేసిండే కానీ వాళ్ళు దోపిడీ చేసిన రైతులకి సాయం చేసిండు. ఇంకా మళ్ళీ రావాలంటే రాలేడు ఆయన. రేవంత్ రెడ్డి రైతులు మంచిగా అనుకూలంగా ఉంచుకొని రైతులు సహకరిస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ తప్పకుండా వస్తారు. రైతులు మాత్రం చాలా మోసం చేసిండు, అది ఒక్కటే కోరుకుంటున్నామే. రైతులకు మాత్రం సాయం చేయాలి. ఫ్రీ బస్ మాత్రం వద్దు మహిళలకి.